మూడవ అధ్యాయము తెల్లరాయి. ప్రభువు మనలో ఒక నూతన కార్యము చేయగోరుచున్నాడని తెలుసుకొంటిమి. దాని కొరకై మనలో నూతన జీవము నుంచెను. నూతన జీవం పొందిన వారందరూ అందులోని ఆశీర్వాదములను అనుభవించలేకపోవచ్చున్నారను విషయము సత్యము. ఒక మనుష్యుడు ఎప్పుడునూ ఒక స్థలములో కూర్చుండి భిక్షమెత్తుకొనుచుండెను. అతడు చనిపోయిన తర్వాత అతడు కూర్చుండి ఉండిన స్థలమును త్రవ్వగా అందులో ఎంతో ధనము దొరికెను. ఆ మనుష్యుడు ఆ డబ్బును అక్కడ దాచిపెట్టి దానిని అనుభవించుటకు బదులుగా దానిపై కూర్చుండెను. అట్లే అనేకులు నూతన జన్మ పొంది ఉన్నారు, గాని వారి ముఖముల మీద ఎట్టి ప్రకాశము కనిపించదు. వారి ఆత్మీయ దారిద్ర్య స్థితికై పరిస్థితులను నిందించెదరు. అయితే పరిస్థితులు ఎట్లున్నను మనము విజయవంతమైన జీవితము జీవించుటకు ప్రభువు ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే ప్రకటన 2:17లో జయించు వారికి ప్రభువు 3 విషయముల నిచ్చుచున్నాడు. మొదటిది మరుగైన మన్నా, రెండవది తెల్లరాయి, మూడవది క్రొత్త పేరు. ఇందులో మొదటి దానిని గూర్చి ఇంతకు మునుపే చూచితిమి. మరుగైన మన్నా అనగా ప్రభువును భుజించుట, ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట, అతికాంక్షణీయుడైన ఆయనను ఆరాధించి పూజించుటయై ఉన్నది. ఆత్మీయంగా ఎదగవలెనని నా అద్భుతములు, బాహ్య సూచనలు జరగవలెననియు బైబిలు జ్ఞానము అధికముగా ఉండవలెననియు తలంచెదరు. అయితే ఇవి ఏవియు మనలను తృప్తిపరచజాలవు. మనకు నిజమైన విజయమునివ్వజాలవు. ఒకసారి ఒక బైబిల్ కళాశాల ప్రిన్సిపాల్ గారు నన్ను కలుసుకొనిరి. ఆయన హెబ్రీ భాషలో పాండిత్యము గలవాడు, విద్వాంసుడు, అనేకుల కంటే అధిక జ్ఞానము కలిగిన వాడు. అయినను అతడు మరుగైన మన్నాను భుజించు అనుభవం లేదని ఒప్పుకొనెను. అందువలననే అతడు అనేక కష్టములను ఎదుర్కొనినప్పుడు ఓడిపోయిన వాడాయను. నీ విజయవంతమైన జీవితమును పాడు చేయుటకు శత్రువు ఎంతో యుక్తిగా నీ వద్దకు వచ్చును. నీవెంత బలహీనుడవో దేవుడు ఎరుగును. అంతేగాక శత్రువును సరైన రీతిలో ఎదుర్కొనలేవని కూడా దేవుడు ఎరుగును. అందువలననే అనుదినము ఆయనను భుజించు ఏర్పాటు ప్రభువు చేసి ఉన్నాడు. దానికి పరీక్ష ఇది: నీవు ప్రభువు యొద్దకు విన్నపములు లేకుండా ఎంత సమయము ఆయనను ఆరాధించి కొనియాడుటలో గడుపుచున్నావు. నీవు ఎన్ని గంటలు ఆరాధించినను విసిగిపోవు. అంతేగాక ఆయా పనుల వలన, బాధ్యతల వలన నీవు లేచి వెళ్ళవలసి వచ్చినప్పుడు దుఃఖపడదువు. రహస్యముగా మౌనముగా మరుగైన మన్నాను తినుటకు నేర్చుకొంటివా? విశ్వాసము ద్వారా ఆయనను జీవపానముగాను జీవాహారముగాను భుజించగలము. అయితే నూతన జన్మ అనుభవము లేనివారు ఆయనలో పాలు పొందులేరు. నీ ఇంటిలో ఒక శవమున్నదనుకొనుము. ఆ శవమునకు నీవు మంచి ఆహారం ఇచ్చి తినుమని కోరిన ఆ శవము ఆహారము తినగలునా? అదే రీతిగా నూతన జన్మ అనుభవము లేని నీవు కూడా ఈ పరలోక ఆహారము భుజించలేవు, వాసన కూడా చూడలేవు. ఒకవేళ నీవు తిరిగి జన్మించి ఉండి నిత్యజీవ వరమును పొంది ఆయనతో నడుచుచుండిన ఎడల నీకు దినదినమునకు అధికమైన ఆకలి ఆయన అనుగ్రహించును. తెల్లరాయి.
దేవుడు మనకు ఇవ్వనయున్న తెల్లరాయిని గూర్చి తలంచెదము. ఇది మానవ జ్ఞానమునకు మించినది. దేవుడు అర్థం లేనిది ఏదియూ ఇవ్వడు. కనుక పాత నిబంధనలోని ప్రధాన యాజకుని వస్త్రములను గూర్చి తెలుసుకుందుము. ప్రధాన యాజకుని వస్త్రములు ప్రభు అయిన యేసుక్రీస్తు సౌందర్యమును సూచించున్నవై ఉన్నవి. లేవియాకాండం 8వ అధ్యాయములో ప్రధాన యాజకుడు తన పరిచర్యకై ఎట్లు సిద్ధపడేనో తెలియచున్నది. ఆయన అందరి ఎదుట ముందుకు తేబడినవాడే సమాజమంతటిలో ఎదుట కనబడవలెను. తల నుండి పాదము వరకు ఆయనలో ఏ లోపము ఉండకూడదు. ఆయన శరీరములో ఏ లోపము నుండినను ఆ పదవికి అతడు అర్హుడు కాడు. ఒక వేలు ఎక్కువ ఉన్నను అతడు ప్రధాన యాజకుడు కాలేడు. ఎవరైనాను ప్రధాన యాజకునిలో నేను లోపము కనుగొంటిని అని చెప్పలేకుండా ఉండవలెను. యేసు రక్తంలో కడుగబడిన వారిలో కూడా ఏ దోషంను లోపమును కనిపించదు. పరలోకంలోని దూతలు కూడా వారిలో ఏ లోపము కనుగొనలేరు. ఎంతటి అద్భుత రక్షణ! ఎంతటి అద్భుత రక్షకుడు! నీవు యేసు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించి ఉండిన ఎడల దేవుని ఆత్మ నిన్ను ఎప్పటికీ ఆయన వానిగా చేసి దైవ స్వభావమును నీకిచ్చును. దేవుని కృప మాత్రమే ఇట్లు చేయగలదు, కానీ ఏ మానవుడును చేయలేడు. కనుక నీవు ఎక్కడికి వెళ్ళినను దేవుని మహిమతో ప్రకాశించగలవు. ఒకసారి ఒకడు గులాబీ చెట్టు క్రిందయున్న కొంచెము మట్టిని తీసుకొనగా దానిలో నుండి మంచి వాసన వచ్చుచుండెను. అదే రీతిగా దేవుని యొద్ద, ఆయన పాదముల యొద్ద నీవు కనిపెట్టిన కొలది ఆయన మహిమ, సౌందర్యము, శక్తి నీలో ప్రకాశించును. ఈ భూమి మీద మన పరలోకపు పిలుపు ఇదే. ఈ భూమిపై నీవు ఏ వృత్తి చేయుచున్నను నీలో నుండి ఆయన పరిశుద్ధత యొక్క సువాసన వెలువడును. ప్రధాన యాజకునికి సన్నపు నారతో కుట్టబడిన ఒక వస్త్రము కలదు. నీలి అంగి కూడా కలదు. దానిపై ఏఫోదు కలదు. ఆ ఏఫోదు మీద ఒక పతకముండును. ఆ పతకము మీద ఇజ్రాయేలు 12 గోత్రములను సూచించు 12 రాళ్ళు కలవు. ఆ పేర్లు క్రమము వారు బయలువెళ్ళు దైవ క్రమము ననుసరించి ఉన్నది. యూదా, ఇశ్శాఖారు, జెబులూను, రూబేను, షిమ్యోను, గాదు, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను, దాను, ఆషేరు, నఫ్తాలి. ఈ 12 రాళ్ళు వెనుక ఊరీము, తుమ్మీము ఉన్నవి. ప్రధాన యాజకుడు ఈ తెల్లటి వస్త్రమును 12 రాళ్లను ఎట్లు పొందునో ప్రతి ఒక్కరికి తెలియను. అయితే ఊరీము, తుమ్మీము అక్కడికి ఎట్లు వచ్చునో ఎవరునూ ఎరుగరు. అయితే వాటి ద్వారా ప్రధాన యాజకుడు దేవుని మనస్సు తెలుసుకొనగలడని మాత్రము ఎరిగి ఉండిరి. ఊరీము, తుమ్మీము ద్వారా ప్రధాన యాజకుడు ఏ జనాంగము విషయమైనను, గోత్రము విషయమైనను, కుటుంబ విషయమైనను, వ్యక్తిగత విషయములలోనైనను దేవుని మనస్సు తెలుసుకొనగలడు. వారి సమస్యలు కూడా వీటి ద్వారానే పరిష్కరించబడుచుండేటివి. దేవుని మనస్సు ఊరీము, తుమ్మీము ద్వారా తెలియబడుచుండెను. అది ఎట్లు జరుగుచుండెనో తెలియదు, కానీ అది జరిగేనని మాత్రము తెలియను. 1 సమూయేలు 29వ అధ్యాయంలో దావీదు ఊరీము, తుమ్మీము విలువ నెరిగియుండి కూడా సంప్రదించుటలో తప్పిపోయినట్లు చూచేదము. యుద్ధశూరుడై ఉండి తన
స్వంత శక్తి జ్ఞానము మీద ఆధారపడి ఉండెను. అట్లు చేసి పూర్తిగా నిరాశ చెందెను. అతని భార్యాబిడ్డలు చెరపట్టబడిరి. అతని వస్తు సామాగ్రి కాల్చివేయబడెను. నీవు కూడా నీ స్వంత శక్తి జ్ఞానము మీద ఆధారపడినచో నీ పనియు కాల్చబడును. ఒక పొరపాటు ద్వారా అధిక నష్టము పొందుదువు. దావీదు మంచివాడు, దేవుని హృదయానుసారుడు. ఏ కార్యమైనను చేయుటకు దేవుని యొద్ద విచారణ చేసేటివాడు. అయితే ఈ పర్యాయము అట్లు చేయుటలో తప్పిపోయాను. నీవు కూడా అట్టి పొరపాటులో పడగలవు. ఎన్నోసార్లు మనమందరము మన కోరికల ద్వారా నడిపించబడి మన స్వంత ఆలోచనల ద్వారా ఈడవబడుదుము. దావీదు జనులు వారి భార్యలు బిడ్డలు చెరపట్టబడిరని వినినప్పుడు దావీదు తప్పిదము వలననే అట్టి ఘోరము వాటిల్లెనని గ్రహించిరి. దావీదు దేవుని యొద్ద విచారణ చేయలేదు, అందువలననే నష్టము కలిగెను. ఆ జనులు బలాఢ్యులైన యుద్ధశూరులు దావీదుకు ఎదురు తిరిగి అతనిని రాళ్లతో కొట్టుటకు కూడా సిద్ధపడిరి. అదే రీతిగా నీవు కూడా దేవుని చిత్తమును తెలుసుకొనుటలో తప్పిపోయినట్లయినచో నీవును నీతో కూడా నున్న వారును నష్టపడుదురు. నీ ప్రియమైన స్నేహితులే నిన్ను వదిలివేయగలరు. ఆ జనులు బిగ్గరగా ఏడ్చినప్పుడే దావీదు తన పొరపాటును తెలుసుకొనెను. ఊరీము తుమ్మీముతో విచారణ చేయుటకు మరిచిపోయానని గ్రహించెను. ప్రధాన యాజకుని పిలిపించి ఏఫోదును తెప్పించి దేవుని యొద్ద విచారణ చేసెను. ఈ కథ నుండి ఒక హెచ్చరికను పొందుము. శత్రువు మనలను దేవుని చిత్తము నుండి తప్పించి మన మీద మనమే ఆధారపడినట్లు చేయును. అయినను మనము ధైర్యము తెచ్చుకొనుటకు ఒక విషయము కలదు. యెహోవా దావీదును క్షమించెను. తన భార్యాబిడ్డలను తన ఆస్తిని తిరిగి సమకూర్చెను. దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకొనెను. 19వ వచనము. చెరగా తీసుకొని పోయిన వారిని అమాలేకీలు చంపలేదు. దావీదు వారిని ఓడించి కొలసొమ్మును సంపాదించెను. అట్లే మనము కూడా దేవుని యొద్ద నుండి ఎన్నోసార్లు తొలగిపోవుదుము. అయినను మనలను సంపూర్ణంగా శత్రువుకు అప్పగించాడు. ఈ తెల్లరాయికి వేరే అర్థం కూడా ఉండవచ్చును. ప్రభువు మనలను నిత్యము నడిపించెదనని వాగ్దానం చేసెను. యెషయా 58:11. ఈ ఏర్పాటు ప్రతి విశ్వాసి కొరకు చేయబడినది. పాత నిబంధనలో ఒక ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని మనస్సును తెలుసుకొనేవాడు. ఇప్పుడైతే ప్రతి విశ్వాసికి దేవుని చిత్తము తెలుసుకొను ఆధిక్యత ఇవ్వబడినది. యోహాను 4:34, 6:38, 7:17, 8:28, 9:31. మనము ఆయన చిత్తమును తెలుసుకొనగలిగిన ఎడల ప్రభు ప్రేమను అనుభవించగలము. మత్తయి 12:50, మార్కు 3:35, లూకా 8:21. నీవు ప్రతి వ్యక్తిగత విషయంలో, కుటుంబ విషయములలో, సమాజము విషయంలోనూ దేవుని మనస్సును ఎరుగునట్లు వీలు చేసి ఉన్నాడు. నేను అటు ఇటు అనేక దేశములకు సువార్తను ప్రకటించుటకు వెళ్ళినట్లయితే ప్రభువు సంతోషించునని ఒకప్పుడు తలంచి తిని, అయితే నేను అరణ్యంలో నున్నానని ప్రభు నాతో చెప్పాను. 1941 సంవత్సరం జూలైలో ప్రభువు నాకు ఈ వాగ్దానం ఇచ్చాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను,
నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. యెషయా 43:19. నా మౌన ధ్యాన సమయములో ఈ వాక్యము బలముగా వచ్చినను దాని లోతైన అర్థము గ్రహించుటకు 14 సంవత్సరములు పట్టెను. నూతన క్రియ అరణ్యములో త్రోవ అనగా ఏమో అంతకు ముందు గ్రహించకుంటిని. ప్రభువు నడుపుదలను బట్టి ప్రతి పరీక్షలో జయము పొందగలవు. దేవుడు సముద్రములో మార్గము కలుగజేయును, వడిగల జలములలో త్రోవ ఏర్పరచును. యెషయా 43:16-17. నేర్పరి అయిన ఆయన హస్తముల ద్వారా నీవు నడిపించబడినప్పుడు ఆయన నడుపుదల నిన్ను అంధకారములోను లోయల్లోను క్షేమముగా నడిపించును. సాతాను నిన్ను ఎదిరించినను చీకటిచే నీవు ఆవరింపబడి ఉన్నను. ఆయన నడుపుదలలో భయపడకు, ఇందులో త్రోవ కలదు అను ఆయన స్వరమును విందువు. ఇట్టి అనుభవమును ప్రతిదినము ప్రతిక్షణము అనుభవించగలవు. నీ చీకటి వెలుగుగా చేయబడినట్లు శత్రువు నీ ఎదుట ఓడింపబడుటకు. ప్రకటన 2:17. ప్రభువు మరుగైన మన్నా తెల్లరాయి, ఆ రాతి మీద రాయబడిన క్రొత్త పేరును ఇచ్చేదనని వాగ్దానము చేయుచున్నాడు. ప్రభువు నీతో మాట్లాడి మార్గము చూపించి వరకు కనిపెట్టి ఉండుము. నీ అవసరత కొలది ప్రభువు తన నడుపుదల నీకు అనుగ్రహించును గాక. ఆమెన్. 4వ అధ్యాయము క్రొత్త పేరు. ఈ వీడియోను మరొక వీడియోలో వినటానికి ప్రభువు మనకు సహాయము దయచేయునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.